భీమవరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పండుగలా సాగింది. భీమవరంలోని విశాఖోడేరు వంతెన వద్ద నుండి బైక్ ర్యాలీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భీమవరం పట్టణంలో భారీ ర్యాలీగా ఉండి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకుంది. మార్గ మధ్యలో బాంబే స్వీట్ సెంటర్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచల సుభాష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, రాష్ట బీజేపీ చీఫ్లను గజమాలతో సత్కరించారు. దారి పొడవునా ప్రజల నుంచి సుపరిపాలన యాత్రకు మంచి స్పందన లభించింది. పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్మిలి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యకురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, మైనార్టీ మోర్చా రాష్ట అధ్యకులు సయ్యద్ రఫీ, మహిళా మోర్చా రాష్ట అధ్యకురాలు నిషితారెడ్డి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం ఎలా ముందుకు సాగాలనే దూరదృష్టిని లోడ్ పెరిగిపోయిందంట, కొంతమంది దిగాలి. ముందే వచ్చిందా అనే విధంగా ఈరోజు అందరూ పాల్గొని యాత్రలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో